క్షణాల్లోనే ఘోరం. తేరుకునేలోపే భారీ ప్రాణనష్టం. విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు కాయిలా పడే దశ నుంచి బయటపడి ఎన్నో సవాళ్లు అధిగమించి ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడింది ఈ ఫ్యాక్టరీ. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అటు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో జరిగిన ఈ ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. 8 మంది ప్రాణాలు బలి అయ్యాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినదించి మరీ సాధించుకుంటే తరచూ ఈ తరహా ఘటనలు కలిచివేస్తున్నాయి. ఓ రకంగా కార్మికుల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? అంత ప్రతిష్టాత్మకమైన కర్మాగారంలో ఎక్కడ లోపాలు తలెత్తుతున్నాయి? ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అనే అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది ఈ ప్రమాదం. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద తీవ్రత ఎలా ఉందో మాటల్లో చెప్పాల్సిన పని లేదు. ఈ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే పరిశ్రమ గాడిన పడుతోందని అనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం ముంచుకు రావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది సరే, కానీ ఇప్పుడు చర్చించాల్సింది ఇలా ఎలా అయింది అని కాదు, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని. విశాఖ ఉక్కు కర్మాగారం అంటే ఇదేదో నిన్న మొన్న ఏర్పడ్డది కాదు. దాదాపు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. 1982లో ఏర్పాటు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు సవాళ్లు దాటుకుని వచ్చింది. దాదాపు 2 సార్లు ఇక నడపలేం అనే స్థితికి వచ్చింది. అయినా సరే ఉక్కు లాంటి సంకల్పంతో ఆంధ్రులు కాపాడుకుంటూ వచ్చారు. మరి ఇంతగా భద్రంగా కాపాడుకున్న పరిశ్రమ నిర్వహణ సరిగ్గానే ఉందా అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఫ్యాక్టరీలోని SMS 1లో భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలోనే దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు ఉక్కు ద్రవం ఎగిసిపడింది. కన్వర్టర్ నుంచి బయలుదేరిన లాడింగ్ 19 ను కాస్టింగ్ మిషన్ లో పోసేందుకు షిఫ్ట్ ఇన్ఛార్జ్ అనుమతించారు. ఈ క్రమంలో స్లైడింగ్ గేటు కొంతసేపు తెరుచుకోకపోవడం వల్ల ల్యాడిల్ పేలిపోయిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక్కడే మరో కోణం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. ద్రవ రూపంలో ఉన్న ఉక్కు నుంచి ఒక్కసారిగా గ్యాస్ విడుదల కావడం వల్ల పీడనం పెరిగి ల్యాడిల్ పేలిపోయి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. మరో అంచనా ఏంటంటే ల్యాడిల్ను మోస్తున్న క్రేన్ లో టెక్నికల్ సమస్య తలెత్తి ఉండొచ్చని, లిఫ్టింగ్ చేస్తున్న సమయంలోనే అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడుకి దారితీసిన కారణాలపై పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టత రాలేదు. ఇది ఏ విధంగా జరిగిందనేది విషయం మీద ఒక 3 లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. తప్పనిసరిగా ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకూడని విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మరింత పకడ్బందీగా కూడా రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని అందరికీ చెప్తూ పని పునఃప్రారంభించేటువంటి విషయంలో ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెళ్ళగలిగిన రోజున మన మీద మనకి నమ్మకము విశ్వాసము లాంటి మనది అనేటువంటి ధ్యేయంతో రేపటి నుంచి మనంతా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కొంతమంది నిపుణుల అంచనాల ప్రకారం ల్యాడిల్ పైన సేఫ్టీ కవర్ తప్పనిసరిగా ఉండాలి. అది లేనప్పుడు కూడా ఈ తరహా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సేఫ్టీ కవర్ లేనప్పుడు గ్యాస్ విడుదలై ఒక్కసారిగా పేలిపోతుంది. కెమికల్ గ్యాస్ మిక్సింగ్ లో లోపాలు తలెత్తినా ప్రమాదాలకు కారణమవుతుండొచ్చు అన్నది నిపుణులు చెబుతున్న మరో మాట. నిజానికి స్టీల్ ప్లాంట్ లో అడుగడుగునా అప్రమత్తత అవసరం. ద్రవ ఉక్కు బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి బయటకు వచ్చి ఓపెన్ లాడిన్ ద్వారా తండిష్ పై పెట్టే వరకు వివిధ దశల్లో దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తుంది. భారీ క్రేన్లు వీటిని ఆపరేట్ చేస్తుంటాయి. ఈ దశలో ఏ ఒక్క హుక్ సరిగా లేకపోయినా ప్రమాదం ఘోరంగానే ఉంటుంది. ఇప్పుడు ప్లాంట్ లో జరిగింది ఇదే. కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ లో ల్యాడిల్ ను తండిష్ మీద పెడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలిపోయి పట్టు తప్పింది. ఫలితంగా దానిని తీసుకెళ్తున్న క్రేన్ కూడా పూర్తిగా కరిగిపోయింది. ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయింది. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరూ. అక్కడ పనిచేసిన కార్మికులకు తెలియదు.
ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి పనిచేసిన వాళ్ళు అన్నారు సార్ మొదటిసారి జరుగుతుంది. సెక్షన్ ఇన్ఛార్జ్ 92 నుంచి పనిచేస్తున్నారు, ఆయన ఎప్పుడు చూడలేదు. ఎక్స్పర్ట్స్కే తెలియదు ఇది ఇక్కడ పనిచేసిన కార్మికులకి పర్యవేక్షణలో ఉన్న లీడర్షిప్ కూడా తెలియదు. అందుకే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ వస్తే వాస్తవాలు తెలుసుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికో ప్రకటించడం కేవలం అదొకటే కాదు మా బాధ్యత. కుటుంబాలను ఆదుకోవాలి, కార్మికులతో అండగా నిలబడాలి, ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ఎలా ప్లాంట్ని ముందలు తీసుకెళ్లాలి, ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. ఈ తరహా ప్రమాదాల నివారణకు స్టీల్ ప్లాంట్ లో అతిపెద్ద భద్రతా విభాగం అనునిత్యం ప్రోటోకాల్ ప్రకారం తనిఖీ చేస్తూనే ఉంటుంది. ఇది ఎంతవరకు పగడ్బందీగా జరుగుతోంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుత ప్రమాదానికి గల కారణాలేంటో తేల్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ఉక్కు శాఖ. ఈ కమిటీలో 3 సభ్యులు ఉండనున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తరువాతే ప్రమాదానికి కారణాలేంటన్న దానిపై స్పష్టత రానుంది. నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే, అసలు యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు చేస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ఎలా ఉంది, ఇండస్ట్రియల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి పంపించారా, ఒకవేళ సపోజ్ ఏదైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే వైలేషన్స్ ని మీరు రిపోర్ట్ చేశారా, లేదంటే వాళ్ళ దాని యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా జరగాలి. పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది నిరంతర పహారా. ఇది విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రమాదాలు కొత్తేమీ కాదు. 2012లో జూన్ 13వ తేదీన ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ సమయంలో జరిగిన భారీ పేలుడు కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 2014 జూన్లో కార్బన్ మోనాక్సైడ్ విడుదల వల్ల 2 ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. 2014 నవంబర్ 7వ తేదీన బ్లాస్ట్ ఫర్నేస్ 2లో ఒక చిన్న పేలుడు సంభవించింది. అయితే ఆ సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. 2015 ఫిబ్రవరిలో ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డ్రమ్లో పడి ప్రాణాలు కోల్పోయారు. 2019 జనవరి 18న బ్లాస్ట్ ఫర్నేస్ నెంబర్ 3లో వేడి లోహపు పైపు పేలినా అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ద్రవ ఉక్కు నేలపాలవుతున్న ఘటనలు అడపాదడపా నమోదవడం ఆందోళన కలిగించే విషయం. అయితే 2012లో జూన్లోనే ప్రమాదం జరిగి 12 మంది చనిపోగా ఈ ఏడాది కూడా ఇదే నెలలో ప్రాణ నష్టం సంభవించడం యాదృచ్ఛికమే అయినా జూన్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కర్మాగారంలో పనిచేయాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. ప్రతి విభాగంలోనూ నిపుణుల అవసరం ఉంటుంది. కానీ 2 ఏళ్లలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతంలో స్టీల్ ప్లాంట్లో దాదాపు 15,000 మంది ఒప్పంద కార్మికులు ఉండేవారు. ప్రస్తుతానికి వీరి సంఖ్య 7,500కు పరిమితమైంది. కొన్ని నెలల క్రితం 6,000 మంది నిపుణులను తొలగించారు. శాశ్వత ఉద్యోగులు 8,800 మందికి తగ్గారు. ఇప్పటికే స్వచ్ఛంద పదవి విరమణ పేరుతో 2,000 మందిని తొలగించారు. 5,000 మందికి పైగా రిటైర్ అయ్యారు. ఈ నెలలోపు 200 మంది పదవీ విరమణ చేయనున్నారు. కొత్త రిక్రూట్మెంట్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఉన్న ఉద్యోగులపైనే ఒత్తిడి పెరుగుతోంది. రోజుకు హాట్ మెటల్ ఉత్పత్తి లక్ష్యం 19,000 టన్నులుగా నిర్దేశించారు. మే నెలలో పూర్తి స్థాయి సీఎండీ MNBS ప్రభాకర్ ను కేంద్రం నియమించింది. అసలు ఫ్యాక్టరీ నిర్వహణలోనే లోపాలు ఉన్నాయన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ CITU ప్రతినిధులు ఇదే చెబుతున్నారు. కాలం చెల్లిన మిషనరీనే ఇంకా కొనసాగిస్తుండడం, లాడిల్ లైనింగ్స్ కూడా పాతవే అవ్వడం, లిఫ్టింగ్ మెకానిజం అప్గ్రేడ్ చేయకపోవడం లాంటి కారణాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. ఆర్థిక పరమైన సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. సరిపడా నిధులు లేకపోవడం వల్ల తక్కువ నాణ్యత ఉన్న ముడి సరుకులు వాడుతున్నారన్నది మరో వాదన. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ మెటీరియల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏవైనా ప్రమాదాలు జరగకముందే వాటిని గుర్తించి అప్రమత్తం చేసే సెన్సార్ వ్యవస్థ ప్లాంట్లో లేదు అన్నది మరో చర్చ. ఈ కారణంగానే కొన్నిసార్లు ప్రాణ నష్టం ఎక్కువగా నమోదవుతోందని అంటున్నారు. నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా తరచూ ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. మానవ వనరుల కొరతతో ఒకే ఉద్యోగి రకరకాల పనులు చేయాల్సి వస్తోంది. ఇది కూడా సమస్యలకు కారణమవుతోంది. ఇవాళ వస్తే మనుషులే చనిపోతే
కనీసం ఏ ధైర్యం ఇస్తున్నట్టు రేపు మనోధైర్యం కోల్పోయిన కార్మికులు ఏ విధంగా పనిచేయాలి, ఈ స్టీల్ ప్లాంట్లో ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందు గురించి అంటే ఈ విధమైన వర్క్ రోజు ఉంటుంది, రోజు ప్రమాదాలు గనే ఇది. భవిష్యత్తులో చేయబోయే వాళ్ళ కార్మికులకి మీరు వెనుదానికి ఏం నిలబడుతున్నారు? ఇవాళ చూసేవాళ్ళు అందరూ లోపల ఉన్న కార్మికులు కానీ బయట ఉన్న కానీ భయపడుతున్నారు. ఎందు గురించి అంటే రేపు వెళ్ళి అదే కొలిమి దగ్గర పనిచేయాలి, 3000 డిగ్రీ దగ్గర పనిచేయాలి, ఎలా పనిచేయాలి, సేఫ్టీ నామ్స్ ఏంటి అని చెప్పేసి. స్టీల్ ప్లాంట్ ప్రారంభంలో ఏ యంత్రాలు అయితే ఉన్నాయో ఆ యంత్రాలు యొక్క మార్పులు చేస్తే తప్ప ఉత్పత్తి పెరగదు అని చెప్తా ఉన్నారు. రోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలకు సంబంధించిన దానిలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్తో కానీ లేదు నిపుణత కలిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం చెక్ చేయటం కానీ ఏమీ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఎస్ఎంఎస్లో జరిగిన 1లో జరిగిన ప్రమాదం అనేది యాజమాన్యం యొక్క వైఫల్యం, భద్రతా చర్యలు, ప్రమాణాలు పాటించకపోవటం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిపుణులైన మానవ వనరులను తగ్గించుకుంటూ నిర్వహణను గాలి కొదిలేస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. అయినా యాజమాన్యం ఖాతరు చేయలేదన్నది మరో ఆరోపణ. కేంద్రం సాయం కింద 11,400 కోట్ల రూపాయలు అందించినా అందులో నిర్వహణకు, విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఒక ఫర్నేస్ ను నిలిపివేసి కోకో 1 సెంటర్ ప్లాంట్, పవర్ ప్లాంట్ కు మరమ్మతులు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కోకో 1లో సగం బ్యాటరీలు షట్ డౌన్ చేసి పూర్తిగా మరమ్మతులు చేయాల్సి ఉండగా తాత్కాలికంగా రిపేర్లు చేసి నడిపిస్తున్నారు. 30 ఏళ్లు అవే బ్యాటరీలు వాడుతున్నారు. ఇప్పటికైతే ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చింది. వీటితో పాటు ప్రధానమంత్రి సహాయ నిధి తరపున చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు అందనున్నాయి. గాయపడిన వారికి 50,000 ఇస్తామని ప్రకటించారు. ఈ పరిహారాల మాట ఎలా ఉన్నా సమస్య పరిష్కారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దుకోకపోతే మళ్లీ ఇలాంటి ప్రమాదాలు తలెత్తే ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర పరపతిని పెంచి భారీ మొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టాల్సిన ఉక్కు కర్మాగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ అవసరం ఇప్పుడు కనబడుతోంది కూడా.